ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. నిన్నటి క్లాస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఇన్వాయిస్ కు సంబంధించిన సెట్టింగ్స్ ఏ విధంగా మనము చూసుకోవాలి, ఎలా మనము టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్వాయిసెస్ కానీ, సో తర్వాత లైక్ బిల్ ఆఫ్ సప్లై కానీ, ఇన్వాయిస్ లో లోగో సెట్టింగ్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎలా అనేది నిన్నటి క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, సో మీకు మధ్య మధ్యలో కొత్తగా వెరైటీస్ ఫ్యాక్టరీస్ అకౌంట్స్, ఫెర్టిలైజర్స్ అకౌంట్స్, మొబైల్ షాప్ అకౌంట్స్ అనేసి మీకు కొత్త కాన్సెప్ట్ అనేది మన వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నాను. అవి కూడా మీరు టైం ఉన్నప్పుడు చూసుకుంటూ ఉండండి. ఓకేనా? అంటే మనం చెప్పే ప్రాబ్లమ్స్ లలో జస్ట్ అవి కూడా వన్ పార్ట్. మీరు చేసే ప్రాబ్లమ్స్ అన్ని రెగ్యులర్ దాంట్లో ఇవి ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. టైం ఉన్నప్పుడు ఆ వాట్సాప్ లో ఉన్న వీడియోస్ కూడా మళ్ళీ ఒకసారి చూడండి. కంపల్సరిగా మిస్ అవ్వద్దు. మీకు చెప్పే టాపిక్స్ లోనే అన్ని కవర్ అవుతాయి. బట్ వాటిని కూడా ఎలా కొత్తగా ఏం ఇన్ఫర్మేషన్ కొత్తగా వచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి ఈబే బిల్ అంటే ఏంటి, ఈబే బిల్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎవరు ఈబే బిల్ తీయాలి, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ ఎన్ని క్రోర్స్ ఉంటే ఈ ఇన్వాయిస్ తీయాలి, సో ఎప్పుడు తీయాలి, ఎవరు తీయాలి అనే పాయింట్స్ కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మీకు రియల్ టైమ్ లో అవసరమయ్యే కాన్సెప్ట్స్ ని ముందుగా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సెకండ్ మెటీరియల్ మనకి డే ఆఫ్టర్ టుమారో నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనకు అవసరమయ్యే టాపిక్స్ అనేది ఫస్ట్ మెటీరియల్ ఎండింగ్ లో మనకి ఏం అవసరం అవుతాయి అనేది ముందుగానే నేను చెప్తున్నాను. లోకేష్, ఓకే, యా నాగేంద్ర వాయిస్ వినపడుతుందా? లోకేష్, ఉమ్, ఉమ్. నీ వాయిస్ నాకు వస్తుంది. యా, నీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సరిగా, వాయిస్ వినిపించట్లేదు, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓకే, ఒకసారి చెక్ చేసుకో, చెక్ చేసుకొని టుమారో అయితే చెప్దు. ఓకే, యా, ఓకే మా డన్. చూడండి మా ఈవే బిల్ గురించి టుడే డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఈవే బిల్ అంటే ఏంటి అంటే, ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వే బిల్. సార్ ఎందుకు సార్ ఈవే బిల్, ఎందుకు ఈవే బిల్ తీయాలి? మా మ్యూట్ లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. స్క్రీన్ వస్తలేదు, కనిపించట్లేదు. నాగేంద్ర నువ్వు స్క్రీన్ షేర్ చేయొద్దు, నువ్వు నీది ఆఫ్ చేసేసుకో. మా జయలక్ష్మి మీరు స్క్రీన్ షేర్ చేయొద్దు, నువ్వు నాగేంద్ర స్క్రీన్ షేర్ చేయొద్దు, నీకు సరిగా రావట్లేదు, కట్ కట్ అవుతుంది. ఓకే, యా నో ఇట్ ఈస్ ఓకే మా, ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే ఓకే యా, చూడండి మా, ఓకే సార్. చూడండి. ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. సార్ ఎందుకు సార్ ఈవే బిల్ తీయాలి, అసలు ఏ పర్పస్ మీద మనం తీయాలి అని చూసుకుంటే, ఒక బిజినెస్ లో ఉన్న స్టాక్ ఆర్ గూడ్స్ ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి, అంటే
ఒక సప్లయర్ ఒక కస్టమర్ కి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసినప్పుడు అతను ఏ ప్రొడక్ట్స్ ఎంత వాల్యూకి ఏ కస్టమర్ కు ఏ స్టేట్ పర్సన్ కి ఏ డిస్ట్రిక్ట్ పర్సన్ కి సేల్ చేస్తున్నాడు, అందుకు గాను ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఒక ఎవిడెన్స్ లాంటిది. ఫలానా పర్సన్ ఇది కి రాసుకున్నట్లున్నా మనం నేను. సేల్స్ చేస్తున్నాము అనేసి మనము ఒక ప్రూఫ్ లాంటిది ఎవిడెన్స్ అంటాం. అంటే అక్కడ ఒక యూనిక్ నెంబర్ అనేది జనరేట్ అవుతారు. మీరు చాలా వరకు చూస్తూ ఉంటారు, రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు పోలీస్ వాళ్ళు లారీలని వాళ్ళని ఆపుతూ ఉంటారు. ఆ స్టాక్ ఏంటి అని చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకు చెక్ చేస్తుంటారు? ఆ యొక్క స్టాక్ ఆర్ గూడ్స్ లీగలా ఇల్లీగలా అనేది చెకప్ చేస్తూ ఉంటారు. సో తర్వాత ఎల్లి ఒక ಯಾವಾಗ సేల్స్ ఇన్వాయిస్ ని మనము 50,000 దాటింది అంటే ಇದು ಮಾಡಿದಾರಾ మా మ్యూట్ లో పెట్టుకోండి గైస్. ఒక సేల్ ఇన్వాయిస్ 50,000 దాటింది అంటే మీరు కంపల్సరీగా ఈవే బిల్ తీయాలి. ఈవే బిల్ అంటే ఏంటంటే ఒక సప్లయర్ ఒక కస్టమర్ కి లీగల్ గా స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్స్ చేస్తున్నాడు, అందుకు గాను రోడ్డు మీద వెహికల్ వెళ్ళడానికి పర్మిషన్, ఇది లీగల్ సరుకు ఇల్లీగల్ సరుకు కాదు అనేసి ఒక ప్రూఫ్ ఒక పేపర్ అనేది ఆ ట్రాన్స్పోర్టర్ కి ఇచ్చేయడం జరుగుతుంది. సో రేపు రోడ్డు పోలీసు వాళ్ళు ఆపినా ఆ ట్రాన్స్పోర్టర్ కి ఆ పేపర్ చూపించారంటే సైలెంట్ అయిపోతాడు. ఓకే, అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా 50,000 గల ఇన్వాయిస్ దాటింది అంటే సేల్స్ లో ఈ వే బిల్ తీయాలి. దాన్ని ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ generated on the GST portal. Evidence of the movement of goods. Unique reference number for a consignment. Generated for invoice value 50,000 or above. Generated for interstate and intrastate movement. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఒక సేల్ ఇన్వాయిస్ 50,000 దాటింది అంటే 50,000 దాటింది అంటే ఈవే బిల్ తీయాలి. ఓకే, సో ఈవే బిల్ లో మీరు చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రానికి ఎంత లిమిటేషన్ ఉంది? బీహార్ స్టేట్ లో మీరు చూసుకుంటే 2 lakhs ఆర్ అబోవ్ ఉంటేనే ఈవే బిల్ తీయాలి అని వాళ్ళ ప్రిఫరెన్స్. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ వీళ్ళ యొక్క ప్రిఫరెన్స్ ఏంటి? 1 lakh ఆర్ అబోవ్ ఉంటే వాళ్ళు ఈవే బిల్ తీయొచ్చు. మిజోరాం 10,000 ఉంటే వాళ్ళు ఈవే బిల్ తీయొచ్చు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వీళ్ళకి ఈవే బిల్ అనేది మ్యాండేటరీ కాదు, నాట్ రిక్వైర్డ్. అక్కడ ఉన్న రాష్ట్రాలు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చూడండి, బీహార్ 2 lakhs, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ 1 lakh, మిజోరం 10,000, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ నాట్ రిక్వైర్డ్, వాళ్ళు పెట్టుకున్న రిక్వైర్మెంట్స్. తర్వాత మనకు ఈవే బిల్లో 2 parts ఉంటాయి. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఎవరు డీటెయిల్స్ ఉంటాయి, పార్ట్ బిలో ఎవరు డీటెయిల్స్ ఉంటాయి, ఎవరు పార్ట్ ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎవరు పార్ట్ బి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనేది కూడా మ్యాండేటరీ. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడగడానికి కూడా వీటి మీద మీకు ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, డన్. చూడండి, సో పార్ట్ ఏలో ఏ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు సార్ అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ GSTIN of recipient, receiver GSTIN number if unregistered, then remark URD. Place of delivery pin code of place of delivery with approximate distance. Invoice or challan number or date. Supplier's invoice or challan number and date. Value of goods, value as per invoice or challan number. HSN code, turnover up to 5 crores into 2 digits, turnover above 5 crores into 4 digits. Transport document number, goods receipt number or railway receipt number or airway bill of number or bill of loading. Reasons for transportation. Okay, మన బిజినెస్
ఏ కస్టమర్కి అయితే సేల్ చేస్తూ ఉంటుందో ఆ కస్టమర్ యొక్క కంపెనీ నేమ్, అతను రెగ్యులరా అన్రిజిస్టర్డా, అతని యొక్క పిన్ కోడ్ ఏంటి, అతని యొక్క స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, వాళ్ళ యొక్క చలానా నెంబర్, డేటు, ఇన్వాయిస్ నెంబర్, ఓకే, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అంటే మనం ఎంత వాళ్ళకి సేల్ చేస్తున్నాం, ఇవన్నీ డీటెయిల్స్ త్రూ ఎలా పంపిస్తున్నాం, రైలు ద్వారానా, లారీ ద్వారానా, లేదంటే సిప్ ద్వారానా, లేదంటే ఎలా ఏ విధంగా పంపిస్తున్నాం, అవన్నీ డీటెయిల్స్ కూడా పార్ట్ ఏలో ఫిలప్ చేస్తారు. పార్ట్ ఏలో ఫిలప్ చేస్తారు. వన్స్ పార్ట్ ఏలో డీటెయిల్స్ ఫిలప్ చేసాము అంటే పార్ట్ ఏని మనం ఎడిట్ చేయలేము. వన్స్ ఒకసారి జనరేట్ అయిందా ఈవే బిల్, పార్ట్ ఏ డీటెయిల్స్ మనం ఎడిట్ చేయలేము. అది మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి. పార్ట్ ఏ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేయొచ్చా అంటే చెయ్యలేము అని చెప్పాలి. సో తర్వాత పార్ట్ బి డీటెయిల్స్ ఎవరికి ఉంటాయి అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వెదర్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ బై రోడ్, ఎయిర్ ఆర్ రైల్ ఆర్ షిప్, ఎలా స్టాక్ పంపిస్తున్నారు. మీరు సప్లయర్ ఒక కస్టమర్ కి స్టాక్ ఏ విధంగా పంపిస్తున్నారు, మీరు ఆన్ ద రోడ్, లేదంటే ఎయిర్ షిప్ ద్వారా పంపుతున్నారా, వాటర్, లేదంటే రైల్లో పంపిస్తున్నారా, లేదంటే విమానంలో పంపిస్తున్నారా, ఎలా పంపిస్తున్నారు. డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్, ట్రావెల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్, వెహికల్ నంబర్, ఆ మధ్యలో మీకు మీడియేటర్ గా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్, ఆ ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉంటారో అతను పార్ట్ బి డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ట్రాన్స్పోర్టర్ ఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గివెన్ టు ది ట్రాన్స్పోర్టర్ ఆర్ డీలర్. ఈ కార్గోలు ఉంటాయి కదా, ఓకే, నవత ట్రాన్స్పోర్ట్ అని ఇలా చాలా ఉంటాయి. వాళ్ళ పని ఏంటి, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి స్టాక్ ఆర్ గూడ్స్ ని పంపించడం, అదే వాళ్ళ యొక్క వర్క్. ఓకే ఓకే పార్ట్ ఏ డీటెయిల్స్, ఓకే, రిసీవర్ డీటెయిల్స్ ఉంటాయి. పార్ట్ బి డీటెయిల్స్ ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్, ఎవరు కంపల్సరీగా ఈవే బిల్ తీయాలి. కన్సైనర్, కన్సైనీ ఆర్ ట్రాన్స్పోర్టర్. కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు, కన్సైన్మెంట్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టర్ అంటే ఎవరు. ఎనీవన్ ఆన్సర్, ఎవరైనా చెప్పగలరా. కన్సైనర్ అంటే కన్సైన్ అంటే పంపించేవాడు సార్. సప్లయర్ సార్, కన్సైన్ అంటే రిసీవ్ కన్సైన్ అంటే చేసుకునేవాడు. బయర్ సార్. కన్సైనర్ అంటే కాంట్రాక్ట్ సార్, ఇద్దరు మధ్యలో కాంట్రాక్ట్. కన్సైన్మెంట్ అంటే ఏంటి, కన్సైన్మెంట్ అంటే ఇద్దరు మధ్య జరిగే కాంట్రాక్ట్. ఒప్పందం కన్సైన్మెంట్ అంటే అంటే దేని అంటారు. సెండర్ రిసీవర్ ఇద్దరు మధ్య జరిగే కాంట్రాక్ట్. కన్సైన్మెంట్ అంటే స్టాక్ ఆర్ గూడ్స్, వాటిని కన్సైన్మెంట్ అంటారు. కన్సైనర్ అంటే సప్లయర్, కన్సైనీ అంటే బయ్యర్, కన్సైన్మెంట్ అంటే స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే, ఇక్కడ చూడండి, వెన్ ద కన్సైన్మెంట్ ఈస్ కాస్డ్ బై ఎ రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ ఏ కన్సైనర్. When the consignment is caused by a registered person as the consignee, where goods are supplied by an unregistered person as the consignor to a registered recipient. సో ఇద్దరిలో ఎవరున్నా రెగ్యులర్ పర్సన్ ప్రాబ్లం లేదు. ఒకరు అన్రిజిస్టర్డ్ ఉన్నా, ఒకరు రిజిస్టర్డ్ ఉన్నా, ఆ రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాడైనా తీయచ్చు ఈవే బిల్. ఓకే, వెన్ గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై a registered person, either acting as a consignee or consignor in his own vehicle, hired vehicle, railways, by air, by vessel, the supplier or recipient of the goods should generate the EVA bill. సో ముగ్గురు లైక్ ట్రాన్స్పోర్టర్, కన్సైనర్, కన్సైనీ, ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటారో వాళ్ళ ముగ్గురులో ఎవరైనా తీయచ్చు ఈవే బిల్, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎగ్జాంపుల్, కన్సైనర్ రిజిస్టర్డ్ సప్లయర్, కన్సైనీ రిజిస్టర్డ్ రిసిపియంట్, రిజిస్టర్డ్ ట్రాన్స్పోర్టర్, యాక్టింగ్ యాజ్ ఏ కన్సైనర్ ఆర్ కన్సైనీ, ఎట్లయినా యాక్టింగ్ చేసి అతను
ఎలాగైనా ఈవే బిల్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో తర్వాత వ్యాలిడిటీ ఆఫ్ ఈవే బిల్. The validity of the e-way bill is fixed as 1 day for every 200 kilometers. The validity can be extended online before the expiry. The e-way bill with a consignment should have the latest vehicle number which is carrying the consignment. The contents of Part A of the Form EWB-01 can't be edited or modified once generated. The contents of Part B can be updated with vehicle details, RR, railway or bill. ఓకే. ఇక్కడ ఒక రోజుకి లిమిటేషన్ 200 కిలోమీటర్స్ ఈవే బిల్కి. పార్ట్ ఏ ఒక సప్లయర్ డీటెయిల్స్ ఫిల్అప్ చేశారు. పార్ట్ బి ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఫిల్అప్ చేశారు. ఒక ట్రక్ లో స్టాక్ వెళ్ళిపోతూ ఉంది. అక్కడ స్టక్ ఆ ట్రక్ చెడిపోయింది. ఆ ట్రక్ చెడిపోయి ఉంటే అక్కడే ఆ ట్రక్ లో స్టాక్ ఉంది. సో అలాంటప్పుడు ఆ ట్రక్ దాన్ని బాగు చేసుకొని వెళ్ళాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, వేరే ట్రక్ ని తెచ్చుకొని ఆ చెడిపోయిన ట్రక్ లో ఉన్న డేటాని అంటే ఆ యొక్క స్టాక్ ని బాగున్న ట్రక్కులోకి మార్చుకొని ఆ స్టాక్ అనేది తీసుకొని వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్స్ లో సో పార్ట్ బి డీటెయిల్స్ ట్రాన్స్పోర్టేటివ్ కాబట్టి వెహికల్ మారిపోతుంది కాబట్టి ఆ వెహికల్ మారుతున్న వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ డీటెయిల్స్ అనేది పార్ట్ బిలో మనం అప్డేషన్ చేయొచ్చు, మార్చొచ్చు. కానీ పార్ట్ ఏ అనేది సప్లయర్ కస్టమర్ అతనే ఉంటాడు. ఆ వేరే కస్టమర్ కి స్టాక్ పంపించాము, అతనే కదా. ఎన్ని వెహికల్స్ చెడిపోయినా ఎవరికైతే స్టాక్ పంపించాలో వాళ్ళకే వెళ్తుంది. వేరే వాళ్ళు మారరు కదా కస్టమరు. కానీ వెహికల్ మారుతుంది జస్ట్ అంతే. ఓకే. సో తర్వాత ఒకవేళ కిలోమీటర్స్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఒక రోజుకి 100 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ యాజ్ 1 డే 100 కిలోమీటర్స్ కెన్ బి ఎక్స్టెండెడ్. ఆన్లైన్ ద్వారా మీరు ఎక్స్టెండేషన్ అనేది చేసుకోవచ్చు. సో పార్ట్ ఏ can't be edited or modified once generated. Part B allowed to update vehicle details, airway bill. పార్ట్ బి మార్చొచ్చండి, పార్ట్ ఏ మార్చలేరు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఈవే బిల్ పోర్టల్ ఎలా తీసుకుంటుంది డేటాని చూడండి ఒకసారి. మాన్యువల్ గా సో ఇక్కడ దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు సప్లయర్, మురుగన్ ట్రేడర్స్ అనే వాళ్ళు కస్టమర్. ఓకే. సో తర్వాత మధ్యలో ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనే వాళ్ళు మీకు మధ్యలో ఏమవుతారు, ట్రాన్స్పోర్టర్. ఓకే డన్. చూడండి, దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. సో దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు అంటే ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉంటారో ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనే వాళ్ళు స్టాక్ ఆర్ గూడ్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ ఏ బై ది సెల్లర్. పార్ట్ ఏ అనేది సెల్లర్ ఫిల్అప్ చేస్తాడు. తర్వాత ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్ దాన్ని ఫిల్అప్ చేస్తాడు. ఓకే. తర్వాత ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ది సెల్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కస్టమర్. ముగ్గురికి ఈవే బిల్ నెంబర్ పోతుంది. ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్, ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. ఆ ఈవే బిల్ నెంబర్ పోతే దాని యాక్సెప్టెన్స్ అనేది చేయాలి.
చేసిన తర్వాత ఫైనల్ గా గూడ్స్ ఆర్ డెలివరీ టు ది కస్టమర్. ఆల్ ఈ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ద్వారా మురుగన్ ట్రేడర్స్ కి గూడ్స్ ఆర్ అనేది డెలివరీ అయిపోతుంది. ఇది ప్రాసెస్, ఈబే బిల్ పోర్టల్ యొక్క ప్రాసెస్. ఓకే, ఇలాగా ఈబే బిల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనము షో చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఈబే బిల్ అంటారు. మా ఈబే బిల్ కి సంబంధించిన మినిమం ఆర్ మాక్సిమం ఇన్ఫర్మేషన్. మీరు పోర్టల్లోకి వెళ్ళారంటే పోర్టల్లో మీకు ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ మనకు ఎంతవరకు అవసరమో, ఎంతవరకు ఏమేమి అవసరమో, ఎలా అవసరం అనేది మీకు టుడే క్లాస్లో క్లియర్గా చూపించారు. ఓకే, డన్. యా నాగేంద్ర, నౌ ఇట్ ఈస్ ఓకే. నాగేంద్ర వాయిస్ వినపడుతుందా? ఓకే, 1 minute. ఎస్ వినపడుతుంది. ఓకే, ఇన్ అన్మై డిస్ట్రిక్ట్ మనం ఇప్పుడు ఈవే బిల్ ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వాటి ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఈవే బిల్ అని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఇస్తే ఇలా వస్తుంది స్క్రీన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇది ఫస్ట్ స్క్రీన్. ఫస్ట్ స్క్రీన్ ఇదే, లాస్ట్ స్క్రీన్ ఇదే. ఇక్కడ మనకు గమనించినట్లయితే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళకు మాత్రం ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అదేవిధంగా ఎప్పుడైతే మనం యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఓటీపీ పోతుంది. సో బిఫోర్ దట్ ముందు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇది డిఫాల్ట్గా అవుతుందా లేదా మనకు మనం చేసుకోవాలా అంటే మనగా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దానిలో ఎటువంటి మార్పు అనేది లేదు. సో చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ లోకేష్ గారు యా వినపడుతుంది. యా యూ కెన్. మీ జిఎస్ నెంబర్ అక్కడ కాపీ పేస్ట్ చేయండి. అవునా, ఒక్క నిమిషం. మీరు చేయాలి కదా, నేనే చేయాలా? యా యూ కెన్ డూ. మీరు చేయండి. జిఎస్ నెంబర్ ఉంది కదా నాది మీ దగ్గర? లేదు, 37. ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. 1 second, 1 minute. నో ప్రాబ్లం. యా టైప్ చేయండి. 37 BUZPC BUZPC 3909 3909 G1Z9 Z9. Yes. సూపర్. రైట్. సో ప్రతి ఒక్కరికి జిఎస్ నెంబర్ ఉంటుంది. జిఎస్ నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళు జిఎస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఇన్కరెక్ట్ అని చూపిస్తుంది. రాంగ్ కొట్టాను. యా 3UZ. తర్వాత సి కదా, ఎస్ కొట్టాను. యా జిఎస్టీ నెంబర్ ఒకసారి మిస్టేక్ అంటున్నాను. ZPC ఉన్నది. ZPC ఉండాలి. ఎస్ కొట్టారు. ఎస్ జి ఆర్ సి ఉండాలి. సి. ఓకేనా? యా నౌ ఇట్ ఈస్ ఓకే.
రైట్. మా ఈవే బిల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని చూపిస్తున్నారు. ఓకే యా ఓకే రైట్. ఇక్కడ ఆటో మీరు జిఎస్టి పోర్టల్లో ఏ విధంగా అయితే మీరు లాగిన్ అంటారో బేస్డ్ ఆన్ వాటి జీమెయిల్ మొబైల్ నెంబర్ ద్వారానే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఉండే మన జీమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ సో మాకు కాదు అంటే ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం. సో ఉన్న వాటిని ఫాలో కావాల్సిందే. ఒకవేళ లేదు ఇది ఇన్కరెక్ట్గా ఉన్నాయి, ఇది మాకు సంబంధం లేదు, ఎవరో ఆడిటర్ కానీ లేదా వేరే సిఏ కానీ వేరే అకౌంట్ కానీ పెట్టారు, ఇవి మాకు కాదు అనుకున్నప్పుడు మీరు ముందు జిఎస్టీలో మార్చుకున్న తర్వాత ఇక్కడ చేసుకోవాల్సింది. సో ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్ జీమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కరెక్ట్ కరెక్ట్ అయ్యా యూ కెన్ సెండ్ ఓటీపీ. లోకి ఓటీపీ యా 128133. ఓకే రైట్. స్క్రీన్ మీకు కనబడుతుంది కదా? యా ఓటీపీ వెరిఫైడ్ Yes, yes, సక్సెస్ఫుల్లీ. ఓకే రైట్. తర్వాత మీకు నచ్చిన యూజర్ నేమ్ ఏదైనా కావచ్చు, ఇలా అని ఏం లేదు. ప్రెసెంట్ నేను లోకేష్ సార్ పెడుతున్నాను. యూజర్ నేమ్ కాన్ఫిడెన్షియల్, పాస్వర్డ్ కాన్ఫిడెన్షియల్ ఉండాలమ్మా. ఫస్ట్ లెటర్ బిగ్ లెటర్ ఉండాలి. యా రైట్. ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఒక్కసారి మనం యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత యూజర్ నేమ్ ను మనము తర్వాత ఫ్యూచర్ లో మోడిఫై అనేది చేయలేము త్రూ అవర్ సెల్ఫ్. మార్చాలనుకున్నాము మార్చలేము. సో యూజర్ నేమ్ అనేది మార్చలేము కాబట్టి అది కేర్ఫుల్ గా మీకు అండర్స్టాండింగ్ తో ఇచ్చుకోండి. పాస్వర్డ్ మాత్రం మన ఇష్టం, ఎన్నిసార్లు అయినా మనం ఫార్వర్డ్ చేసుకుని చేసుకోవచ్చు, ఇబ్బంది ఉంది. సో ఇది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది ఇది క్లియర్. ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత సేమ్ పోర్టల్ సేమ్ ఇక్కడ లాగిన్. పాస్వర్డ్ యూనిక్ గా ఉండాలమ్మా, ఎవరికి తెలియకూడదు. ఈ రోజు ఈవే బిల్ పోర్టల్లోకి ఫస్ట్ మన యొక్క కంపెనీ నేమ్ లైక్ జిఎస్టీ నెంబర్ తో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే క్లాస్ టుడే క్లాస్ లో మీకు చూపిస్తున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యా కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ చేసాము, చేసిన తర్వాత ఈవే బిల్ పోర్టల్లోకి ఎంటర్ అవుతున్నాం. రైట్. ఇప్పుడు చూడండి రిజిస్టర్ టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఇక్కడ మనము రిజిస్టర్ ఎందుకు చేసుకోవాలి అంటే రిజిస్టర్ చేసుకోకపోతే మన జిఎస్టీ నెంబర్ తో వేరే వాళ్ళు వెహికల్ తీసుకుంటున్నారు, అలా ఫ్రాడ్ జరిగాయి. ఇది ఈ మధ్య వచ్చిన కొత్త రూల్. ఇది ఇంతకుముందు ఇలా లేదు. డైరెక్ట్ లాగిన్ అయిన వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు మెయిన్ స్క్రీన్ వచ్చేది, ఈ స్క్రీన్ వచ్చేది కాదు. ఇది ఎక్కువ ఫ్రాడ్ జరగడం వల్ల బై సేఫ్టీ కోసం ఇది మనం చేశారు. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే మీ ఓటీపీ, మీ మొబైల్ ఓటీపీ పర్మిషన్ లేకున్నా ఎవరు కూడా మీ వేబిల్ లాగిన్ అనేది కాలేరు. సో దానికోసం అనేది ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి వస్తుంది. రిజిస్టర్ ఫర్ టూ ఫ్యాక్టర్ రిజిస్టర్ ఎస్ ఓకే పాస్వర్డ్ ఓటీపీ 34 అంటే మన యొక్క ఈవే బిల్లో వేరే వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియకుండా ఎవరైనా ఈవే బిల్ తీయాలి అనుకుంటే సో అందుకోసం ఇంతకుముందు ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఈవే బిల్లో ఇక్కడ 2FA అనేది యాడ్ చేశారు. సో ఓకే అదే అనమాట.
సేమ్ మన మొబైల్ నెట్ బ్యాంకింగ్ లాగా అంతే. సో మళ్ళీ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి లాగిన్. మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ అవ్వాలి. ఎస్ అది మందా కాదా అనేసి ప్రాపర్. ఇవన్నీ కూడా బయట ఎక్కడ లైవ్ సెషన్స్ లో మీకు చూపించరమ్మా. సో వన్ అండ్ ఓన్లీ టాలీ లోకేష్ అండ్ లోకేష్ ఇన్ఫోటెక్ ద్వారానే మీకు రియాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించడం జరుగుతుంది. సో తర్వాత మీరు ఎక్కడైనా జిఎస్టీ రిటర్న్స్ మీద చూడండి. ఫైలింగ్ చేస్తున్నప్పుడు మీకు మా సపోర్ట్ కావాలన్నా సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మాకు 2 ఫ్యాక్టర్ చేసాం కదా లాగిన్ తర్వాత, అక్కడ చేయడం వల్ల మనకు ఈ ఆప్షన్ వస్తుంది. సో మీ మొబైల్ యొక్క ఓటీపీ, మీ మొబైల్ నెంబర్ అంటే మీ జిఎస్టీ పోర్టల్ ఏ నెంబర్ అయితే మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారో అదే నెంబర్ మన ఓటీపీ అనేది పోయి ఉంటుంది. ఓకే, యా ఏది ఇప్పుడు చెప్పిందా ప్రీవియస్ దా లేదు ఇప్పుడే ఇప్పుడు లేటెస్టా? సేమ్ లేటెస్ట్ ఏం రాలేదు. ఓకే యా 349439. 3494. వెయిట్ నైన్ 58 ఓకే ఓకే 58 94 58 94 53. 53. So now submit. 589453. యా అదే ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ మన లొకేషన్ అంటే ఇది ఈ స్క్రీన్ కి డిఫరెన్స్ మీనింగ్ ఏమంటే, ఎప్పుడైనా ఒక్కోసారి గవర్నమెంట్ అనేది సైట్ అప్డేషన్ ఉంటుంది. ఎన్ని అప్డేట్స్ ఉన్నప్పుడు, ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నప్పుడు, సో ఆ మెసేజ్ అనేది ఇంటిమేషన్ అనేది ఇక్కడ మనం ఎవరైతే రిజిస్టర్ అంటే వాళ్ళకి మెసేజ్ పోతుంది. అంటే మీ యొక్క ఈవేబుల్ పోర్టల్ అనేది ఈ టైం నుంచి ఈ టైం దాకా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ నైట్ టైం ఉంటుంది. 12 to 3 కానీ 12 to 6 కానీ ఎర్లీ మార్నింగ్ 12 to 7 కానీ ఇలా ఈ టైమింగ్ మాత్రం ఉంటుంది, నైట్ మాత్రం ఉంటుంది. సో ఎవరికైతే మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటామో వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అనేది ఇంటిమేషన్ ఒక మెసేజ్ అనేది పోతుంది. లోకి నంబర్ 967628 967628 7612 7612. ఒకసారి మెయిల్ ఏమన్నా చెప్పదా? c.lokesh9676@gmail.com. c.lokesh 9676 నెక్స్ట్ @gmail.com. 9676 క్యాపిటల్ అన్నా పర్లేదు, ఏదన్నా పర్లేదు, మళ్ళీ దానికి ఏం డౌట్ పట్టుకుందండి. రైట్, ఇది జనరల్ ఫస్ట్ స్క్రీన్. బిఫోర్ ముందు ఇది ఇలాగ వచ్చేది. ఈ మధ్య ఈ ఫైనాన్షియల్ మనకి ఆ 2 స్క్రీన్స్ అనేవి ఎక్స్ట్రా పెట్టారు. సో అది కూడా మన సేఫ్టీ కోసమే. సో ఇక్కడ మనం ఇన్వాయిస్ చేయాలి. ఇన్వాయిస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. అంటే మూమెంట్ ఇప్పుడే జరుగుతుందా, లేదా మూమెంట్ ఆల్రెడీ జరిగిపోయిందా, లేదా మూమెంట్ అనేది తర్వాత జరుగుతుందా అనేది ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుని క్లారిటీ తీసుకున్న తర్వాత వేబుల్ అనేది తీయండి. దీనివల్ల ఏమవుతుందా అంటే బయట అనేది చాలా ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నాయి. అది చాలా రకాలుగా వాడుకోవచ్చు. సో వారన్నింటినీ ఇప్పుడు మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇప్పటికైతే జిఎస్టీ వేబుల్ అనేది ఎలా తీయాలి. ఓకే, సో జనరేట్ వేబుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, వేబుల్ ఎంట్రీ ఫామ్ అని. ఫస్ట్ ఆప్షన్ అవుట్వర్డ్, ఇన్వర్డ్. అంటే మనం అమ్ముతున్నామా లేదా కొంటున్నామా? అమ్ముతున్నాం, అవుట్వర్డ్. సేమ్. నెక్స్ట్ సప్లై, ఎక్స్పోర్ట్, జాబ్ వర్క్, ఎస్టీఈ, ఇవన్నీ మనకు వీటిలో మనం ఫస్ట్ మోస్ట్లీ వాడేది ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే సప్లై, ఎక్స్పోర్ట్, జాబ్ వర్క్ 3 ఉపయోగిస్తాము. తర్వాత ఫర్ ఓన్ యూజ్ కానీ, లేదా లాస్ట్ లైన్ సేల్స్ కానీ, లేదా లాస్ట్ అదర్స్ కానీ. సో ఇక్కడ మనం రిసిప్ట్ అన్నోన్ అనే ఆప్షన్ కానీ, ఎస్కేడి అనేది మనం ఎక్కువ రేర్గా ఉపయోగిస్తాం. అది మనకు మన స్టాండర్డ్ అవసరం లేదు. సో మోస్ట్లీ మనం ఉపయోగించే ఆప్షన్ ఏం రా అంటే సప్లై కానీ, లేదంటే
లాస్ట్ లైన్ సేల్స్ కానీ అదర్స్ కానీ. సో ఈ మూడు మనం ఎక్కువ ఉపయోగిస్తాం. సో బ్రీఫ్ ఏంటి డిఫరెన్స్ అంటే, సప్లై అంటే మనం ఇప్పుడు అమ్ముతున్నాము, వెహికల్ ఇప్పుడే వెళ్తుంది, ఇప్పుడే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోతుంది, కస్టమర్ వచ్చి ఇప్పుడు తీసుకుపోతా అంటున్నాడు కాబట్టి మనం అతని పేరుతో వెహికల్ తీయాలనుకున్నప్పుడు సప్లై. నెక్స్ట్ జాబ్ వర్క్ అనేది ఏదైనా ఒక మిషనరీ పార్ట్ కానీ, ఒక మోటార్ కానీ, ఒక వెహికల్ కానీ రిపేర్ వచ్చి ఉంటుంది, సర్వీస్ కోసం పంపించాలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. కానీ మనం అమ్మటం లేదు, కేవలం సర్వీస్ మాత్రమే. గుర్తుపెట్టుకునే పాయింట్, కేవలం మనము సర్వీస్ మాత్రం పంపిస్తున్నాము, మనం అమ్మటం లేదు. సర్వీస్ తీసుకుంటాము, రిపేర్ చేసుకుని మళ్ళీ తీసుకొని వస్తాం. అలాంటప్పుడు మనము ఈ జాబ్ వర్క్ అనేది ఉపయోగిస్తాం. లాస్ట్ లైన్ సేల్స్. లైన్ సేల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కూల్ డ్రింక్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్ వాళ్ళకు ఆర్డర్ తీసుకోవాలి, వాళ్ళు ఆర్డర్ ముందు వచ్చిండవు, కానీ ఒక ట్రక్లో కూల్ డ్రింక్స్ తీసుకొని దారింటూ ఉండే దుకాణాన్ని, షాప్స్ అన్నిటికీ ఇచ్చుకుంటూ పోతారు. మళ్ళీ సేమ్ ఒకవేళ వాళ్ళు తీసుకోకపోయినా ఇచ్చుకుంటూ పోతారు. సో అలాంటప్పుడు ఈ లైన్ సేల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ కన్ఫర్మేషన్ ఉండదు. లైన్ సేల్స్ కన్ఫర్మేషన్ అంటే పలానా వ్యక్తికి పలానా షాప్కి ఇవ్వాలి అన్నట్టుగా ఉండదు, ర్యాండమ్గా ఉంటుంది. పోయే దారిలో ఒక 10 షాపులు ఉంటే 10 షాపుల్లో ఒక 2-3 షాప్స్ మాత్రం తీసుకుంటారు, లేదా 10 తీసుకుంటారు. ఒక్కొక్కసారి పెరుగుతాయి, ఒక్కొక్కసారి అవసరం లేని వాళ్ళు కూడా మాకు కావాలి అంటారు. సో అప్పుడు పెరుగుతాయి. అక్కడ ఎలాంటి డెస్టినేషన్ అనేది ఉండదు కాబట్టి అలాంటప్పుడు మనం లైన్ సేల్స్ అనేది మిక్సింగ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ టైప్. సో ఇక్కడ నుంచి డాక్యుమెంట్ టైప్ అంటే ట్యాక్స్ అనేది వస్తుంది, దాని డౌట్ ఏం పెట్టుకోవద్దండి. డాక్యుమెంట్ నేమ్ అంటే మనం పంపించే ఇన్వాయిస్ నెంబరు, సేమ్ డేట్, ఎప్పుడు కావాలంటే ఈ రోజు కావాలంటే ఆ రోజు డేట్ మాత్రమే. ఇక్కడ రెగ్యులర్, షిప్ టు బిల్ ఫ్రమ్, డిస్పాచ్ ఫ్రమ్, కాంబినేషన్ 2 or 3. ఇది డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్. బిల్ టు షిప్ టు అనేది డైరెక్ట్ ఆప్షన్. బిల్ ఫ్రమ్, డిస్పాచ్ ఫ్రమ్ అంటే ఇప్పుడు లొకేషన్ అనేది కడపలో ఉంటుంది, బట్ అయితే నేను రాజీట్లో ఉంటాను. మేమే అంటే ఇప్పుడు నాకు లోకల్లోనే రిసీవ్ అవుతుంది, లోకల్లోనే సెంటర్ ఉంటాడు. అంటే ఇది ఎలా వస్తుందంటే డెస్టినేషన్ జిఎస్టీలో ఒక అడ్రస్ ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి లోడ్ ఎత్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉంటారు, ఒక రైతులు ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ అనుకుందాం, లోకేష్ జిఎస్టీ, కానీ లోకేష్ రాజుకి వస్తాడు. రాజుకి వచ్చి నాకు ఏదో ఒక బేరం అనేది చేసుకొని పోతారు. వేరే కస్టమర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు లోకేష్ వచ్చి నా దగ్గర నుంచి సరుకు అమ్ముతాడు. అంటే లోకేష్ అడ్రస్ వచ్చి కడప అయినప్పటికీ సరుకు అనేది రాజీప్ నుంచి తిరగబోతుంది. ఇలా ఉంటుంది. అంటే డిస్పాచ్ అని దాని అర్థం అలా వస్తుంది. నెక్స్ట్ కాంబినేషన్ 2 or 3 అంటే ఇక్కడ 2-3 జిఎస్టీ నెంబర్ ఇన్వాల్వ్ అవుతారు. అంటే అమ్మేది ఒకరికి, తీసుకున్న వాళ్ళు వేరే అతను, అలా ఉంటాడు. అంటే మామూలుగా ఇప్పుడు బయ్యర్ సెల్లర్ ఉంటాడు కదా, అలా కాకుండా బయ్యర్ సెల్లర్, డెస్టినేషన్, డెలివరీ అడ్రస్ ఇలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలా కాంబినేషన్ వస్తుంది. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అర్థమవుతుందో లేదో మీకు. ఇందులో టైమింగ్ 10 minutes ఉంది, ఆటోమేటిక్ కట్ అవుతుంది. యూ కెన్ డూ ఇట్. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ బిల్ టు అంటే మనం ఎవరికైతే పంపిస్తున్నామో ఎనీ జిఎస్టీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఎవరికైతే అమ్ముతున్నామో వాళ్ళకి జిఎస్టీ నెంబర్ వేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి జిఎస్టీ పోర్టల్ ఏమైతే లాగిన్ అయి ఉంటాయో, రిజిస్టర్ అయి ఉంటారో అదే అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈవెన్ మన 37 అయినా 36 అయినా, మన స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా, ఎక్కడున్నా త్రూ అవుట్ ఇండియా మనం జిఎస్టీ నెంబర్ వేయగానే వాళ్ళ అడ్రస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఇది పూర్ణామలో ఉంది
కానీ ఇది పూర్వంలో కాదు డెస్టినేషన్ వేరే పులివెందులు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మన పైన అనుకున్నాం కదా, ఇక్కడ బిల్ టు షిఫ్ట్ అంటే అంటే కడప నుంచి పూర్ణావళి కాకుండా కడప నుంచి కుదురుకు పోతుంది, కానీ జిఎస్ నెంబర్ ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు అది మనకు షిఫ్ట్ బిల్ట్ అనేది ఉపయోగిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్ ఏమైతే మనం చేస్తున్నామో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనుకుందాం. సో సేమ్ ప్రోడక్ట్ నేమ్ షుగర్, డెస్టినేషన్ కూడా షుగర్. ప్రతి ఒక్క కమాడిటీకి జిఎస్టీలో ఈ ఐటమ్కు అడ్జస్ట్మెంట్ కోడ్ లేదు అన్నట్టుగా ఏ ప్రోడక్ట్ కూడా సాధ్యమంతో లేదు. లేనంత ఉంది అంటే అది ఒక ఆల్కహాల్, పెట్రోలియం అండ్ టొబాకో ఐటమ్స్ కొన్ని అవి మాత్రం లేవు. కానీ మోస్ట్లీ ప్రతి ఒక్క ఐటమ్కి, ప్రతి ఒక్క సర్వీస్కి, ప్రతి ఒక్క పార్టీకి జిఎస్టీ మనకు అడ్జస్ట్మెంట్ కోడ్ అనేది ఉంటుంది. మీరు తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకుని చేయాలి. ఈవెన్ మీ అడ్జస్ట్మెంట్ కోడ్ రాంగ్ ఉంటే మీరు పోయే దావలో ఏమన్నా ఒక ఆర్డూ కానీ ఆపారు అంటే అంతకు పెనాల్టీ వేస్తారు, మర్చిపోవద్దండి. ఇక్కడ క్వాంటిటీ ఎన్ని పంపిస్తే అన్ని. ఇక్కడ బ్యాగ్ అని ఇక్కడ చూడండి, ఒక్కోసం వేస్తామంటే బ్యాగ్స్ పడుతుంది. బ్యాగ్స్ అంటే బీజీ కొడతాం, కానీ బీజాన్ని తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే ఇక్కడ చూపిస్తుంది బ్యాగ్ అంటే ఇక్కడ చూడండి, మనం బ్యాగ్స్ లో పంపిస్తున్నాం అంటే షార్ట్ ఫామ్ వచ్చి బ్యాగ్. ఓకే, అలాగే బాటిల్స్ అయితే బీటీఎల్ అని, ఇలా క్యాన్స్ అయితే క్యాన్ అని, కేజీస్ అయితే కేజీస్ అని, లీటర్స్ అయితే ఎల్టీఆర్ అని, ఇలా మనకి షార్ట్ ఫామ్స్ ఉంటాయి. షార్ట్ ఫామ్స్ ఇచ్చి చేసుకోవాలి. సో వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 2.5%. ఇట్లా సరే, ఓకే, ఒక ఐటమ్ బాగానే ఉంది. సో ఇంకోటి అనిపిస్తున్నాం, ఓకే యాడ్ ఏమనిపిస్తున్నాం, రైస్ అనిపిస్తున్నాం. రైస్ ఎన్ని అనిపిస్తున్నాం, 20 అనిపిస్తున్నాం. ఇవి నంబర్సా బ్యాగ్సా? నంబర్స్ లేదా బ్యాగ్స్ లేదా కేజీస్, వాట్ ఎవర్ అమౌంట్, టోటల్ అమౌంట్ గుర్తుపెట్టుకోండి. బ్యాగ్ అమౌంట్ కాదు, టోటల్ అమౌంట్ సేమ్ 2.5%. సో ఇలా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా ఓకే బాగానే ఉంది. సేమ్ మనం సిజిఎస్ ఎలా అయితే ఇస్తున్నామో, ఒకవేళ మనం ఇచ్చే 2 అడ్రస్ 37 కాకుండా ఇతర ఏ నంబర్ ఉన్నా కూడా మీకు ఆటోమేటిక్గా ఐజిఎస్ తీసుకునేస్తుంది. ఓకే, సో ఓకే, ఇది బాగుంది. సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువ కూరస్ తాగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెస్ ఎక్కువ దేనికి ఉపయోగిస్తారంటే ఐటీసీ బ్రాండ్స్ కానీ లేదా కూల్ డ్రింక్స్ అన్నీ కాదు, కొన్ని మాత్రమే. ఇవన్నీ సేమ్ నార్మల్, సేమ్ అమౌంట్. మరి 14 వచ్చిన తర్వాత ఇక్కడ సెస్ 12%. సెస్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అంటే కేవలం కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే. హై లగ్జరీ లేదా కెమికల్స్ ఎక్కువ యాడింగ్ ఉంటాయి, అవి వాటికి మాత్రమే మీకు సెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ లో మనము బుల్ కానీ లేదా బుల్ అని మనం వినే ఉంటారు, లేదా స్ట్రింగ్ అని, ఇంకా
కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఐడియా మీకు కూల్ డ్రింక్స్ లో స్ట్రింగ్ అనే వస్తుంది, ఒకటి రెడ్ కలర్ లో ఉంటుంది. అవి హెవీ కంటెంట్ కెఫిన్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు 12% అనేది యాడ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఇలా వస్తుంది. సో ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ ఎన్నెన్న కాదు, మీ ఇష్టం. వాళ్ళు లేదు మాకేం ఐటమ్స్ వద్దు, ఇవన్నీ వద్దు, అవసరం లేదు, బై మిస్టేక్ పడేసినాము ఇప్పుడు లేదు అని అయితే మనం డిలీట్ ఏమీ కాదు, మీ ఇష్టం వచ్చి చేసుకోవచ్చు. ఇది లేదు ఇలా చేయాలనే చేసుకోవచ్చు మీ ఇష్టం. సో ఎన్ని ఉంటే అలా చేసి తర్వాత ఆటోమేటిక్గా ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అదే విధంగా మనం ఇచ్చిన ఇక్కడ 2.5 రేట్ ఆఫ్ ట్యాక్స్ పేస్ మన CGST వచ్చేస్తుంది. సో టోటల్ మనకు ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేస్తుంది. మనకి మీకు ఒకవేళ ఇన్వాయిస్ అమౌంట్ మ్యాచ్ కాలేదు అంటే పైన మీరు ఇచ్చిన ఈ అమౌంట్ కానీ లేదా రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈ రెండింటి డిఫరెన్స్ ఉంటుంది, లేదా ఒక ఐటమ్ అన్న మిస్ అయి ఉంటుంది అంతే. సో నెక్స్ట్ సరే అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము దూరంగా ఉంటాము. అప్పుడు ఈ ఏమేస్తున్నామంటే మనము ఈ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, నవోదా అని, విఆర్ఎల్ అని, SRMT అని, ఇలా కొన్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపిస్తాం. అప్పుడు మన వెహికల్ ఉండదు, ఓన్ వెహికల్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఓన్ వెహికల్ కాకుండా థర్డ్ పార్టీ వెహికల్ అంటే ఈ సర్వీస్ కింద వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ కింద RTA అని దాని కింద యాక్ట్ కింద సర్వీస్ కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక GST నెంబర్ ఉంటుంది. మనకు ఏ విధంగా మనకి GST నెంబర్ ఉందో అదే విధంగా వాళ్ళు కూడా ఒక GST నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండదు. 6 minutes టైం ఉంటుంది, తర్వాత కానీ కట్ అయిపోతుంది. అయిపోయింది ఇంకేం లేదు. GST వేయంగానే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ విఆర్ఎల్ నవోదా అయితే నవోదా వచ్చేస్తుంది. బేస్డ్ ఆన్ ఈ GST నెంబర్ మనం ఇచ్చిన ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ద్వారా మనకి ఎన్ని కిలోమీటర్స్ అవుతుందో అన్ని కిలోమీటర్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదొకటి. లేదు ఒక్కోసారి మన సొంత వెహికల్ ఉంది, ట్రాన్స్పోర్ట్ కాదు, ఓన్ వెహికల్ అన్నప్పుడు రోడ్ అని సెలెక్ట్ చేసుకుని వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి ఇలా చూపించమంటేనే ఇక ఆటోమేటిక్గా మనకు RTO వాళ్ళతో లింక్ అయిపోయి ఉంటుంది. మనం ఎంటర్ చేసిన ఈ వెహికల్లో లేదంటుంది రికార్డులో. సో మనం ఏం చేయాలంటే లేదు కరెక్ట్ అంటే కరెక్ట్, అంటే మా రకాలు లేదు రాంగ్ ఉందంటే నోట్ చేసి కరెక్షన్ చేసుకోవాలి. ఓకే అంతే. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఇచ్చే ముందర ఒకసారి తిరిగి చూసుకోండి, ఏం కాదు. ఓకేనా? ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ లేవా? ఏదో ఒకటి చూడు ఉందేమో. ఉంది, నాకు ఇష్టం లేదు ఇది. నాదే టైప్ చేయి, రావా? నీది రాదు. ట్రాన్స్పోర్ట్ అంటే విఆర్ఎల్ ఉంటాయి కదా, విఆర్ఎల్ కానీ నవోదా కానీ SRMT కానీ అలాంటి వాళ్ళకు ఏపీ ఇప్పుడు రీసెంట్ గా APSRTC లో వచ్చింది కొరియర్, వాళ్ళకు కూడా GST నెంబర్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఎప్పుడు ఆర్టిస్ట్ చూడండి, ఒక పార్సల్ బుక్ చేసే బోర్డు వాళ్ళకు ఉంటుంది బోర్డు, అది చేయండి. సరే, ఇది ఇక్కడ వచ్చిన తర్వాత వెహికల్ నెంబర్ ఇచ్చిన తర్వాత రివ్యూ చూడండి, చూసిన తర్వాత సబ్మిట్ ఇచ్చేయండి. సబ్మిట్ ఇచ్చేసిన తర్వాత మనం ఏమి చేయలేము, గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ ఇచ్చిన తర్వాత వీ కెనాట్ మాడిఫై ఎనీథింగ్, మనం గుడ్గా ఫాలో కావాల్సిందే. ఇంకేం చేయాలి. ఒకవేళ లేదు సార్ బై మిస్టేక్ అయిపోయింది, ఏది మనం ఐటమ్స్ లేదా అమౌంట్ రాంగ్ వేసాము, వాటిని క్యాన్సిల్ చేసేయాలి. లేదు మనకు కస్టమర్ మనకు మాట చెప్పాడు మళ్ళీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వద్దన్నారు, మళ్ళీ ఏం చేయాలి? వెంటనే వితిన్ 12 hours, మాల్ట్ రూల్స్ ప్రకారం 24 hours కానీ తీసుకోవటం లేదు, ఆఫీసులో ఒప్పుకోవటం లేదు. వెంటనే క్యాన్సిల్ అనే ఆప్షన్కి వెళ్ళిపోయి వెంటనే యూఏబిఎల్ నెంబర్ ఎంటర్ చేసి గో చేయండి, వెళ్ళిపోతుంది. సార్ లేదు మేము తీసేసాము, వెహికల్ తీసేసినాము కానీ వెహికల్ నెంబర్ మాకు తెలియదు, గుర్తు లేదు అన్నప్పుడు రిపోర్ట్స్ సో అవ్వట్లేదు, స్టక్ అయినట్టు చెప్పేస్తున్నాను. క్యాన్సిల్ సో ఇలా వస్తుంది అవుట్పుట్. అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, ఈరోజు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. క్యాన్సిల్ ఈ వెహికల్, నౌ ఇట్ ఇస్ ఓకే. రిపోర్ట్స్ రైట్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ పోయిన తర్వాత మై అవుట్పుట్ సప్లై ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది. ఎప్పటి నుంచి అప్లోడ్ కావాలి? ఈ రోజే కావాలి, గో.
ఇచ్చిన తర్వాత ఈ రోజు మనం తీసిన మనం తీసిన వేరియబుల్ నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకో లాజిక్ ఏమంటే విత్ ఇన్ 1 year కావాలంటే ఓన్లీ ఆఫ్టర్నూన్ 12 వరకే. ఇది ఇక్కడ మీరు ఎలా అంటే ఫ్రమ్ టు అనేది కేవలం 5 days మాత్రం వేసుకుంటుంది. ఇప్పుడు 1 నుంచి ఇచ్చి ఇక్కడ 18 తీసుకోదు, రాదు. చూడండి, రేంజ్ ఓన్లీ 5 days మాత్రమే. కానీ ఇక్కడ ఇంకో లాజిక్ ఏమంటే ఆఫ్టర్నూన్ 12 లోపల అయితే మీకు టోటల్ 1 yearకి వస్తుంది. కానీ 12 దాటితే కేవలం 5 days మాత్రం వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ వేరియబుల్ నెంబర్ వస్తుంది. ఆ వేరియబుల్ నెంబర్ కాపీ చేసుకుని వెంటనే విత్ ఇన్ 12 hours లో మనం క్యాన్సిలేషన్ వెళ్ళిపోయి నెంబర్ ఎంటర్ చేసి గో ఇచ్చినారంటే ఆటోమేటిక్ క్యాన్సిల్ వచ్చేస్తుంది. ఆ స్క్రీన్ లో కింద మనకు రీజన్ ఏంటి అవుతుంది, డేటా మిస్టేకా లేదా ఆర్డర్ క్యాన్సిల్ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. అది విషయము. సో డౌట్స్ అంటే ఫస్ట్ టైం కాబట్టి యా అర్థమైంది చెప్పిందేమన్నా. సో గైస్, ఈ రోజు మనకి ఈవే బిల్ గురించి మన నాగేంద్ర మనకు డిస్కస్ చేశారు. ఓకే, సో మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఇలాగే మీరు ప్రాపర్ గా చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది మనం రియల్ టైంలో మాత్రమే చేయగలుగుతాం. ఎలాంటి డూప్లికేట్ మనం చూపించడానికి ఛాన్సెస్ ఉండదు. ఓకే, రియల్ టైంలో మనం ఎవరికైతే సేల్ చేస్తామో స్టాక్ ఆర్ గూడ్స్ ని, ఆ స్టాక్ చేసే కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఆ యొక్క ఈవే బిల్ నెంబర్ ఏవైతే ఉంటాయో, ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తేనే మనకు ఫైనల్ గా రిపోర్ట్ అనేది షో చేస్తుంది. ఓకేనా? సో టుడే మీకు ఈవే బిల్ గురించి డిస్కస్ చేశారు. ఫ్రమ్ టుమారో జిఎస్టీ 3B ఫైలింగ్ ఎలా చేయాలన్నది స్టార్టింగ్ క్లాస్ లో నుంచి మనకు టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? డన్ గైస్. ఇప్పుడు చెప్పింది అర్థమైందా ఎవరికైనా? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఒకసారి నా కోసం ఎనీవన్? సార్ ఐఏ బిల్లు ప్రింట్ తీసుకోలేమా? తీసుకోవచ్చు అని మాకు అక్కడ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఒకవేళ బిల్ వేసాము, ఎంటర్ అయిపోయింది, మనకు నెంబర్ తెలియదు, వెంటనే మనకు కావాలని వస్తుంది. నెంబర్ తెలియకపోతే మై రిపోర్ట్స్ లో వెళ్ళి తీసుకోవాలి. మై రిపోర్ట్ మై వేబుల్ వచ్చిన తర్వాత అవుట్పుట్ సప్లై వస్తుంది. ఓకే, అక్కడ నంబర్ కాపీ చేసుకున్న తర్వాత అదే వేబుల్ నంబర్, అదే వేబుల్ మీకు క్యాన్సిల్ అయినా చేసుకోవచ్చు లేదా ప్రింట్ అయినా చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మీ ఇష్టం. ఓకే, అర్థమైందా మీకు అందరికి ఎవరికైనా? ఇది నా ఫస్ట్ క్లాస్. ఓకే సార్, ఇది ఒకసారి చెప్పండి సార్, ఇది ఒకసారి మళ్ళీ వీడియో నేను పంపిస్తాలే నీకు నారాయణ. ఓకేనా? ఓకే ఓకే గైస్, బాయ్.